అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఎంవివి సత్యనారాయణ 18వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషణ స్పందన లభించింది. మాజీ సర్పంచ్ కొలగాని రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి జగ్గయ్య ద్వారా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్ర మురళి బొప్పన ప్రసాదు, సేనాపతి వరహాలబాబు మాట్లాడుతూ సత్యనారాయణ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు స్థిరస్థాయిగా గుర్తుండిపోయాయని తెలిపారు. వర్షాకాలంలో వాగు దాటలేక అనేక ఇబ్బందులు పడేవారని, దానికి బ్రిడ్జి నియమించడం జరిగిందని, అలాగే త్రాగునీటికి వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగిందని, అనేక సీసీ ఆయన హయాంలోనే నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ చేయడం జరిగింది. అయితే మన ఎంవివి సత్యనారాయణ గారు ఆ రోజు మన సిహెచ్ నాగపురానికి బ్రిడ్జి లేని ఎడల ఆయన మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఆ నిధి ఇక్కడ పెట్టవద్దన్న ఆయన స్వయం కృషితో మన ఊరి మీద అభిమానంతో ఆయన సొంత నిర్ణయంతో తీసుకొని మన ఊరిని గుర్తుపెట్టుకొని ఆ అమౌంట్ ఇచ్చి మన బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఆవేళ నుంచి మన ఊరికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అందరం కూడా సంతోషంగా ఉంటున్నాం. అందువల్ల ఆయన మీద అభిమానంతో ఈ వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని మర్చిపోకుండా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎంవివి సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామానికి ఎంతో అభివృద్ధి ఆయన చేశారు. ఆ అభిమానంతో ఆయన విగ్రహం కూడా పెట్టి మా ప్రజలందరూ ప్రతి క్షణం కూడా ఇక్కడ పూజించుకొని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అందుచేత అభివృద్ధి చేసిన మనిషిని ఎప్పుడు కూడా గుర్తించాలని చెప్పేసి ఒక నాగాపురానికి చెల్లిందని చెప్పేసి సందర్భంగా అది గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం. నా పేరు సేనాపతి వరహాలబాబు. ఈరోజు మా గ్రామంలో కీర్తి శ్రేష్ఠులు ఎంవివి సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా ఎంవివి సత్యనారాయణ గారు అంటే చింతపల్లి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ మా నాగాపురం గ్రామంలో ఒక కుటుంబ సభ్యుడు. ఎందుకంటే ఆయన మరువలేని మాకు గ్రామం మీద ఆయన చూపించే అభిమానం. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి అభివృద్ధి సిహెచ్ నాగాపురంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు. ఎందుకంటే సీసీ రోడ్లు, బాగా బ్రిడ్జి, తర్వాత మాకు నీటి సదుపాయం కల్పించారు. అందు గురించే ఆయనకి జ్ఞాపకార్థము మా గ్రామంలో అభివృద్ధి జరిగింది మొట్టమొదట సత్యనారాయణ గారి ద్వారాని. మా గ్రామస్తులు ఇప్పటికీ కూడా ఆయన గుర్తు చేసుకోవడం కోసం ఆయన విగ్రహాన్ని మా గ్రామంలో నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయనకు వర్ధంతి అలాగే జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవడం మా గ్రామంలో ఆయన మరువలేని మరవలేకపోతున్నాం అనడానికి నిదర్శనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ఎంవివి సత్యనారాయణ గారు 18వ వర్ధంతి సందర్భంగా మన గ్రామ ప్రజలందరూ ఒక పిలుపు మేరకు అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంవివి సత్యనారాయణ గారు మన నియోజకవర్గం చింతపల్లి నియోజకవర్గంలో ఉండేది మన నాగాపురం గ్రామం. అప్పుడు ఆ సమయంలోనే ఎంవివి సత్యనారాయణ గారికి నియోజకవర్గం మొత్తంగా ఖర్చు పెట్టమనే నిధులు ఇవ్వడం జరిగింది. అది సత్యనారాయణ గారు, నేను నాగాపురానికి ఒక మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా ఆ గ్రామానికి బ్రిడ్జి కడతానని మాట ఇచ్చాను కాబట్టి ఈ అమౌంట్ అక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆయన వెంటనే ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకొని బ్రిడ్జి కట్టడం జరిగింది. అదే సమయంలోని మనకి ఇక్కడ బ్రిడ్జి కానించి కుమారపురం వరకు కూడా సీసీ రోడ్డు, చాలా హెవీ సీసీ రోడ్డు వేయడం జరిగిందంటే అప్పుడు ఎంవివి సత్యనారాయణ హయాంలోనే జరిగింది. అలాగే వాటర్ ట్యాంకు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాటర్కి బోర్లు అయ్యి ఉండేవి, సకాలంలో ఏదో కంప్లైంట్ వచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే. కానీ ఆ సమయంలోని ట్యాంకు కూడా కట్టించి ఫుల్ పేజరీగా వాటర్ అందించిన అసామీ వ్యక్తి ఎవరు అనేసరికి మన ఎంవివి సత్యనారాయణ. ఆయనకి మన నాగాపురం అనేసరికి గొప్ప అభిమానం. అలాగే ఎంవివి సత్యనారాయణ అనేసరికి
మన నాగాపురంలో అప్పుడు పెద్దలు ఉండేవారు. ఆ పెద్దలందరూ కూడా సత్యనారాయణ అనేసరికి వాళ్ళకి కూడా అలాగే సత్యనారాయణ గారు కబురు పెట్టేసరికి వీళ్ళందరూ సొంతంగా వాహనం పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి అక్కడ సమావేశం అవుతుండేవారు. ఆ సందర్భంలోనే వీళ్ళు తిరిగే దాన్ని పెట్టుకొని ఆయన అంత అభిమానం చూపి మన గ్రామాన్ని అంత డెవలప్ చేశారంటే ఎంవి సత్యనారాయణ గారు. ఆయన చేసిన మేలు మరవలేక ఆయన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించి ప్రతి సంవత్సరము జూలై 18వ తారీఖున ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఒక పిలుపు మేరకు అందరూ కూడా సమావేశం అయ్యి చాలా ఘనంగా చేసి చేస్తున్నారు. అందుకోసం నేను ఇంతటితోటి ముగిస్తున్నాను.